హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన స్టడీ వ్లాగ్ వచ్చి ఇలా స్టార్ట్ అయిందనమాట. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో ఎగ్జామ్కి డేట్ అయితే దగ్గరలోనే ఉందన్నమాట. సో అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. మీరు కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతకంటే ముందుగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఈరోజు నుంచి నేను కొన్ని ఇంపార్టెంట్ డైలీ ఒక 5 ఇంపార్టెంట్ బిట్స్, వాటితో పాటు ఈడియమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ పెడదాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడు చూసే వీడియోలో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసేయండి, ఎందుకంటే లాస్ట్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతిరోజు నేను నేర్చుకునేది నాలాగా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియజేయాలని నేను డైలీ అలానే మీకు చెప్తూ ఉంటే నాకు కూడా గుర్తుంటాయి కదా. సో ఒకసారి చదివినట్టు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. మంచి ఇంపార్టెంట్ బిట్స్ అండి అవి. ఖచ్చితంగా చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ కోసమైనా వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ బిట్సే అడుగుతారు. అవి మినిమం నాలెడ్జ్ అనమాట. అవి కూడా తెలియకపోతే బాగోదు. సో అందుకని నాకైతే తెలీదు, నాలాగే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి వాళ్ళ కోసం పెట్టానండి. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి రోజు ఒక 5 బిట్స్ అంటే పెద్ద కష్టమేం కాదు కదండి నేర్చుకోవడం. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇలా చూసి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో అందుకని వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో అందరూ అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ సాధించడం అంత ఈజీ అని. అసలు ఈజీ కాదండి, చాలా కష్టం అన్నమాట. అది చదివే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఎవరైనా ఇలాగ రాయగానే ఇలా కొట్టారు అంటే వాళ్ళకి అదృష్టం అది ఇది అని మాట్లాడుతూ ఉంటారనమాట. అది మీరు ఎంతవరకు నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ నేనైతే అసలు నమ్మను. అదృష్టం అనేది ఏం ఉండదు. మనం 100%లో 99% మనం కష్టపడింది ఉంటే 1% మాత్రమే లక్ అనేది ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి చదివితే నీ కష్టానికి తగ్గట్టే ఫలితం వస్తుంది, కానీ అదృష్టం వల్ల వచ్చింది అనేది ఏమి ఉండదండి. అందరూ అదృష్టం, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటారు, కానీ అదృష్టం అనేది 1% ఉంటుంది. మిగతాదంతా కూడా మన పడ్డ కష్టం మీదే, మనం చదివిన దాని మీదే ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోండి, లక్ అనేది 1% ఉంటుంది. మిగతా 99% కూడా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది నేను ఈ 3 years రాసిన దాంట్లో ఒకసారి అయితే నేను చాలా కష్టపడ్డాను. CHSL అప్పుడు రోజు 3 o'clockకి లేచి ఫుల్గా చదివేదాన్నండి. ఆ ఎగ్జామ్ వచ్చి నాకు 20 మార్క్స్లో పోయింది. అది కూడా ఎందుకంటే నాకు ఇది మ్యాథ్స్ రాదండి. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట. నాకు మ్యాథ్స్ అంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. అసలు నాకు అస్సలు మ్యాథ్స్ రాదు. సో ఆ మ్యాథ్స్ వల్లే పోయింది. సో అందుకని నేను ఈసారి ఫిక్స్ అయ్యాను అనమాట. సరే మ్యాథ్స్ కనీసం క్వాలిఫై అయ్యేలాగా ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా తీసుకొని దాంట్లో బిట్స్ అయినా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయ్యేలాగా రాస్తే చాలు కదా. కనీసం క్వాలిఫై అయినా మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిలో మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది కదా అన్నట్టు ప్లాన్ చేసుకొని ఈసారి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఏవో చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని వాటిలో ఖచ్చితంగా దీంట్లో 5 మార్క్స్ వస్తాయి, దీంట్లో 4 మార్క్స్ వస్తాయి అని వెయిటేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతున్నానండి మ్యాథ్స్. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, షేర్ చేయండి. నా వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్లో బిట్స్ మాత్రం చూడడం మర్చిపోకండి.